ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే, చాలామంది పిల్లల విషయంలో కొంచెం అవగాహన రాహిత్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆడపిల్లలు పుడితేనేమో ఒకలాగా, మగపిల్లలు పుడితేనేమో ఒకలాగా. కానీ సర్వోన్నతుడైన దేవుడు పిల్లల విషయాలలో ఆయన ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మీతో చదివి నేను వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. కీర్తన గ్రంథం 127వ కీర్తన 3వ వాక్యం. కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దీనిని మనం తప్పుగా అర్థం చేసుకుంటే విషయాలన్నీ తప్పుగా అర్థమవుతాయి. ఇక్కడ రాయబడిన మాట కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే, సాధారణంగా అందరూ అనుకునే విషయం ఏంటంటే, కుమారుడు ఇంట్లో ఉంటాడు, స్వాస్థ్యము తరతరాలు అభివృద్ధి చెందుతాయి. స్త్రీ ఏమో, ఆడబిడ్డేమో బహుమానము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, దేవుడు బహుమానంగా ఇస్తున్నాడని కాదు. బైబిల్ అయితే క్లియర్గా చెప్తుంది, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని వాడారు. అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడిచ్చు స్వాస్థ్యమే, దేవుడిచ్చు బహుమానమే. దాన్ని మీకు కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో చెప్తుంది, స్వాస్థ్యము అనేది పురుషుల్లో ఉంటుంది, గర్భఫలము అనేది స్త్రీలో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. గర్భఫలము అనే దానికి ప్రొడక్టివ్ వూమ్. పిల్లలు పుట్టాలి అంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరు పుట్టాలి అన్నా పురుషుల్లో స్వాస్థ్యం ఉండాలి, స్త్రీలో గర్భఫలం ఉండాలి. పురుషుల్లో స్వాస్థ్యం ఉండాలి, స్పర్మ్ కౌంటు కరెక్ట్గా ఉండాలి. స్వాస్థ్యం అంటే ఆడపిల్లలైనా స్వాస్థ్యమే, మగపిల్లలైనా స్వాస్థ్యమే, అది పురుషుల్లో ఉంటుంది. ప్రొడక్టివ్ వూమ్ అనేది, ఫలభరితమైన గర్భం అనేది స్త్రీలలో ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే వాళ్ళు చేయవలసిన ప్రార్థన, మగవాళ్ళలో అయితే దేవా నాకు స్వాస్థ్యాన్నివ్వు అని ప్రార్థన చేయాలి. మగపిల్లలని కాదు స్వాస్థ్యం అంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడిచ్చే స్వాస్థ్యమే. స్త్రీలైన వాళ్ళు నా గర్భఫలాన్ని దర్శించు, నా గర్భాన్ని ఫలభరితంగా ఉంచు అని ప్రార్థన చేయాలి. స్వాస్థ్యము, ఫలభరితమైన గర్భము, ఈ రెండు కలిస్తేనే మగపిల్లలైనా ఆడపిల్లలైనా పుట్టడం కుదురుతుంది. కాబట్టి పిల్లలు, మగపిల్లలేమో స్వాస్థ్యము, ఆడపిల్లల బహుమానం అనే ఆలోచన విడిచిపెట్టి ఎవరిచ్చినా అది దేవుడే ఇచ్చాడు అన్న ఆలోచనలో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ ఒకేలాగా చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, నీ ఉన్నతమైన జ్ఞానాన్ని నీ పిల్లలమైన మేము గ్రహించుకుని నీ వాక్యానుసారంగా నడుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.